అంతా వినిపించారు, మేము విన్నాం. విన్న తర్వాత సార్ ధ్యానం చేయించారు. ధ్యానం చేయించిన తర్వాత మొట్టమొదటిగా సారు కళ్ళు మూసుకున్న తర్వాత మాట్లాడిన విషయం ఏంటంటే జీవహింస మహాపాపము, ఎవ్వరూ మాంసం తినకూడదు. మొట్టమొదటి మాట సార్ నోట్ల నుంచి అదే వచ్చిందనమాట. అందరూ కళ్ళు మూసుకున్న తర్వాత ఇంకా ఎవరిని హింస పెట్టకూడదు, పిల్లలను కూడా ఎట్టి పరిస్థితులలో పిల్లలను కూడా ఎప్పుడు హింస పెట్టకూడదు అని 2 మాటలు చెప్పారు ప్రతిసారి. ఆ 2 మాటలు మనకు నచ్చలేదనమాట. ఎందుకంటే మాంసం తినే కుటుంబంలో ఒకటి మనం మాంసం తినకుంటే ఎట్లా? జీవహింస మహాపాపం అంటున్నారు, మాంసం తినకూడదు అంటున్నారు. ఇంకా పిల్లల్నేమో స్వేచ్ఛగా వదిలేయమంటున్నారు. పిల్లలు స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళు దిక్కుకోడిపోతే, పిల్లలు అటు ఇటు పోయి చెడ్డ వ్యసనాలకు లోనైపోతే ఎవడు బాధ్యులు? మన తల్లిదండ్రులు ఉన్నది ఎందుకు? ఈ 2 పాయింట్స్ నచ్చలేదనమాట. 2004లో నచ్చక నేను 5 ఇయర్స్ ధ్యానం చేయలేదు, శాకాహారిగా మారలేదు. నాకు 5 సంవత్సరాలు పట్టింది. నేను అంతా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా సఫర్ అయిన తర్వాత ధ్యానంలోకి వచ్చాను. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మనం చెప్తాం వాళ్ళ కర్మలు తీరినాక వస్తారు అనేది అది సెకండరీ. అది మనం చెప్పడం. ఇప్పుడు మనం పిల్లలకు స్కూల్లో టీచర్ ఏం చెప్తాడు? వాడు పాస్ అవుతాడా, చదవడా అని చెప్పాడు. వాడు అందరికీ ఒకేలాగా చెప్తారు టీచర్. వాడు చదివేదాన్ని బట్టి ఉంటుంది, టీచర్కి సంబంధం లేదు. అలాంటిది మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రతిసారి అదే చెప్తారు, ఇంకా వేరే కన్విన్స్ చేయరు ఆయన. నువ్వు ఫస్ట్ మాంసం మానే, ధ్యానం లేకపోయినా పర్వాలేదు అని చెప్తారనమాట. అందుకని నేను ఎట్లా చెప్పేదాన్ని అంటే నేను నా